సుమారుగా మరి 56,000 మంది 24 సంవత్సరాల నుంచి సుమారుగా 56,000 మంది మిడ్ డే మీల్స్ కార్మికులంతా కూడా పనిచేస్తున్నారు. ఇదంతా కూడా చాలీ వేతనాలు తీసుకుంటూ ఆ బడి పిల్లలకు అన్నదానం చేస్తూ అంటే అన్నం పెడుతూ ఆ విద్యార్థులు భవిష్యత్తులో అంటే మంచి పొజిషన్లో ఉండడంలో వీళ్ళంతా కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి వీళ్ళు గత అనేక ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి అనేక పోరాటాలు ఉద్యమాలు చేసిండు వీళ్ళ వేతనాలు పెంచాలి, వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని. కానీ ఏ ప్రభుత్వం కూడా వీళ్ళ సమస్యలు పరిష్కరించలేదు. మరి ఈ 10 సంవత్సరాల దశాబ్ది కాలంలో ఈ యొక్క రాష్ట్రంలో అధికారంలో టీఆర్ఎస్ పార్టీ కూడా వీళ్ళ సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైంది. అనేక దఫాలుగా నిరవధిక సమ్మె ఆందోళన కార్యక్రమం చేసిండు. మరి ఎన్నికల సమయం కన్నా ముందు కూడా వీళ్ళు సమ్మె చేయడం వలన అప్పుడు ఆ సమ్మె టెంటకాలకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మీ ఈ యొక్క దశాబ్ద కాలంలో వీళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని గెలిపించండి, మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని కూడా హామీ ఇచ్చిండు. ఆ హామీ మేరకు ఈ యొక్క మధ్యాహ్న భోజన కార్మికులతో పాటు ఇతర అంటే వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులందరూ కూడా వారితో పాటు వారి కుటుంబ సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించింది. మరి గెలిపించిన తర్వాత ఏదైతే ఎన్నికల సమయంలో కనీస వేతనం 10,000 రూపాయలు ఇస్తాం, ఇలా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము పరిష్కారం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నేటికి 8 నెలలైనా కూడా ఆ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం ఏ ఒక్కటి కూడా హామీ కూడా అమలు చేయలేదు. మరి అసెంబ్లీ సమావేశంలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు ఎందుకంటే అనేక సార్లు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై అంటే అతను లేవనెత్తినప్పుడు మన అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి అంటే మినిస్టర్ కానివ్వండి, ఇతర అధికారులు కానివ్వండి ఖచ్చితంగా మేము ఈ సమస్యలను కూడా పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చిండు. మరి ఈ విధంగా దశల వారీగా ఏఐటీసీ అనేక రకాలుగా పోరాటం చేస్తూ వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడంలో ఈ యొక్క రాష్ట్రంలో ముందు వరుసలో ఉంది. ఈరోజు మరి కొమరంభీం జిల్లా అంటే సిర్పూర్ టీ మండలంలో ఏఐటీసీ చేస్తున్న పోరాటానికి ఆకర్షితులై మధ్యాహ్న భోజన కార్మికులందరూ కూడా ఏఐటీసీలో చేరిండు. వీరికి నాతో పాటు జిల్లా అధ్యక్షులు దివాకర్ గారు అలాగే జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి గారు ఏఐటీసీ కండువా కప్పి ఆహ్వానించిండు. వీరితో పాటు వివిధ మండలంలో ఉన్నటువంటి అన్ని కార్మికులు కూడా రేపో మాపో ఖచ్చితంగా ఏఐటీసీలోకి రాబోతున్నారు. వీళ్ళ సమస్యల కోసం ఏదైతే వీళ్ళకు కనీస వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలి, ఈఎస్ఐ, పిఎఫ్ అలాగే ఉద్యోగ భద్రత, వీళ్ళకు కూడా బీమా సౌకర్యం, అలాగే ప్రభుత్వ అంటే ప్రవేశపెట్టేటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ కానివ్వండి లేకుంటే 3 ఎకరాల భూమి, ఈ యొక్క పథకాలలో కూడా వీళ్ళకు మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐటీసీ పరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి ఇస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, కనీస వేతనం 10,000 రూపాయలు వెంటనే, 10,000 రూపాయలు వెంటనే, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఏఐటీసీ.